అండి శీతాకాలం అయితే స్టార్ట్ అయిపోయింది కదా! ఈ 2 రోజుల నుంచి చలి కూడా చాలా బీభత్సంగా ఉందనమాట. మా లక్కోడైతే స్కూల్‌కి వెళ్ళడానికి ఒక్కటే గోల చేస్తుంది. చలికి లేవలేకపోతుందనమాట. పడుకొని లెగదీసి రెడీ చేసేటప్పటికి ఒక టాస్క్ అయిపోతుంది పిల్లల్ని. లక్కోడనే కాదండి, పిల్లలు మాక్సిమం అందరూ ఇలాగే ఉంటారు. ఈ శీతాకాలం కొంచెం లేవడానికి, రెడీ అవ్వడానికి ఇసిపిస్తూ ఉంటారనమాట. ఇంకా లక్కోడిని ఎలాగైతే రెడీ చేసేసి స్కూల్ వ్యాన్ అయితే ఎక్కించేస్తున్నాము. నువ్వు రా అంటుంది లక్కోడైతే. ఇంకా వ్యాన్ దగ్గరికి వెళ్ళి బాయ్ చెప్పేసి ఇంట్లోకొచ్చేసి టీ అయితే పెట్టేసుకున్నా అనమాట. ఇంకో పక్క రాగి జావ అయితే కాస్తున్నాను. ఇంకా మా ఆయనకైతే పాలిచ్చేసి నేను కూడా టీ తాగేశాను. మా ఆయన రాగి జావ కూడా తాగేసి బయటకైతే పనుండి వెళ్ళిపోయారనమాట. ఇంకా ఆయన బయటికి వెళ్ళిన తర్వాత నేనైతే కొన్ని బట్టలు ఉన్నాయన్నమాట. అవన్నీ గుంజుకొని ఫ్రెష్ అయ్యి ఇంకా టిఫిన్ అయితే ఏం చేయలేదు. మా ఆయనకి రాగి జావ ఒకటే కాస్తానమాట. ఇంక నేను కూడా ఒక గ్లాస్ తాగేసి సీతాఫలం ఉంటే అది తినేసాను. ఇంకా మా తోటికోడలు వేరుశనగపప్పు పచ్చి అయితే వేసిందంటండి. లేత పాకం పెట్టడం వల్ల పొడి పొడిలా ఆడుతూ వచ్చేసింది అనమాట. ఏదో ఒకటి చెయ్యని నాకు ఇచ్చింది. నేను మళ్ళీ పాకం పట్టి ఇలా అచ్చులు అయితే వేశాను. మీరైతే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి.